హాయ్ అండి, ఎంతో స్పాంజీగా మీకు గులాబ్ జామ్ ఈరోజు చేసి చూపిస్తున్నానండి. మనకి నేననేది 4 కప్స్ షుగర్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ దీంట్లో అనేది 3 కప్స్ వాటర్ యాడ్ చేయాలండి. ఎక్కువ షుగర్ వేసినా మనకి పాకము వచ్చేసరికి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు. 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. దీన్ని అలాగనేది మిక్స్ చేస్తూ ఉండాలండి. పాకం వచ్చినంత వరకు తీగపాకము లేత తీగపాకం బాగా తీగపాకం ఉండేటట్లు, మరీ గట్టిగా అయిన పాకం బాగోదండి. తీగపాకం కన్నా ఇంకా తక్కువగా ఉన్న షుగర్ సిరప్ ఉండేటట్లు మనం చూడాలండి. అలా మిక్స్ చేస్తూ ఉంచాలండి. కొద్దిసేపు కొద్దిగా లైట్ ఆ పంచదార అంతా కరిగిపోయాక నేను ఇలాచి యాడ్ చేసుకుంటున్నానండి. అలా పాకం వచ్చాక నేను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నానండి. చల్లారాక అప్పుడులోని పిండిని సిద్ధం చేసుకోలేనండి. పిండి అనేది డైరెక్ట్గా నేను ప్యాకెట్ తీసుకున్నానండి. ఈ ప్యాకెట్లో అనేది కొద్ది గీ అనేది నెక్స్ట్ పౌడర్లో గీ, నెక్స్ట్ పాలు 100 ml పాలు యాడ్ చేస్తున్నానండి. పాలు వేస్తే చాలా స్పాంజీగా, నెక్స్ట్ గీ కూడా యాడ్ చేస్తున్నాం కదండి, చాలా స్పాంజీగా మనకు వస్తాయండి గులాబ్ జాము. నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఇది చాలా స్మూత్గా మనం అనేది పేస్ట్ అనేది అంటే ముద్దను అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. చపాతీ పిండి అనేది గట్టిగా కలపకూడదండి. చాలా స్మూత్గా అనేది మిక్స్ చేయాలండి పౌడర్ని. నేను కొద్దిగా వాటర్ ఎక్కువైందండి పిండిలో, ముద్దలో. యాక్చువల్గా నేను కొంచెం మైదా కూడా వేసానండి. ట్రై చేసి చాలా బాగున్నాయండి, పెద్ద ప్రాబ్లం అయితే రాలేదు. మైదా కూడా కొద్దిగా యాడ్ చేశానండి, ఒక 5 or 6 grams అండి. కాకపోతే చాలా బాగున్నాయండి. 지금 우린 함께 할 수 있을까 Baby 네 눈을 보면 알 수 있을까 너도 내 맘과 같았으면 좋겠어 네 쪽 పర్ఫెక్ట్గా వచ్చాయండి. యాక్చువల్లీ నెక్స్ట్ గీను మిల్క్ అవి యాడ్ చేస్తే బాగుంటుందండి గులాబ్ జాము. కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. ఇగోండి ఈ కలర్లో రావాలండి. యాక్చువల్గా ఫస్ట్ టైం వేయించి తీసుకున్నామండి అవి. మీలో మీ ఫ్యామిలీలో ఎంతమందికి అండి ఇష్టం కామెంట్ కూడా చేయండి. గులాబ్ జాము మీకు ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేను మైదా యాడ్ చేశానని చెప్పాను కదండి, మైదా యాడ్ చేశాను. వస్తాయి రాదా అనుకున్నా కానీ బాగా వచ్చాయండి. ప్రాబ్లం అయితే లేదు. మీరు ఎక్కువ అనేది యాడ్ చేయొద్దండి. మైదా ఎక్కువగా యాక్చువల్ తినకూడదండి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత బెనిఫిట్ అయితే కాదు హెల్త్కి. సేమ్ అదే బ్రౌన్ కలర్లో వచ్చాక తీసుకోవాలండి. కొద్దిగా ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం ఒకేసారి అనేది షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలండి.
యాక్చువల్గా నార్మల్గా మనం రౌండప్ బాల్స్ చేయకపోతే ఇవి పగిలే ఛాన్సెస్ ఉంటాయండి అక్కడక్కడ. చేసేటప్పుడే చాలా జాగ్రత్త చేయాలండి. టేస్ట్ అంతటికీ బాల్స్లోనే ఉంటుందండి, టేస్టీగా ఉండటానికి. అవన్నీ నేను ముందుగా చేసి పెట్టిన షుగర్ సిరప్లో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి యాడ్ చేసుకున్నాక వితిన్ 30 మినిట్స్ చాలండి. చాలా సింపుల్గా ఎవరైనా ఇమీడియట్గా ఒక 30 మినిట్స్ అయితే మనం తినొచ్చండి. చాలా స్పాంజీగా జ్యూస్ అనేది ఆ బాల్స్కి అనేది పట్టేస్తుందండి. నేను ఒకసారి ట్రై చేసి చూసానండి, స్మాష్ చేసి చూసి చాలా ఇమీడియట్గా బాగానే టేస్టీగా అనిపించాయండి. 5 మినిట్స్ తర్వాత చూసానండి. ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టపడతారు. కానీ ఎక్కువ షుగర్ అనేది యాడ్ చేయొద్దండి. 2 కప్స్ పిండికి అనేది మనం యాక్చువల్గా 4 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకు జ్యూసీగా ఎక్కువగా వస్తుందండి, జ్యూసీగా. మళ్ళీ ఎక్కువ వాటర్ వేసినా సరే పాకం కూడా లేట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మనం తక్కువ వాటర్ వేసి పాకం కూడా మీరు పెట్టుకోండి. చూడండి అలా ఉండాలండి, ఆ కలర్లోన. కొంచెం అదంతా మిక్స్ చేస్తూ ఉండాలండి అట్లా. అంతే, మీకు ఎంతో టేస్టీగా సింపుల్గా గులాబ్ జామ్ రెడీ. మీకు కావాల్సినది ఇది స్పాంజీలా చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై దిస్ ఛానల్ అండి.